గౌతమ్, అహల్య ఇద్దరు మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి హాల్లో అందరూ కూర్చొని ఇంట్లోకి వస్తున్న గౌతమ్, అహల్యని కోపంగా చూస్తూ ఉంటారు. గౌతమ్ అప్పుడు అందరినీ చూస్తూ ఏంటి అందరూ ఇలా కూర్చున్నారు, ఇలా చూస్తున్నారేంటి అని అడుగుతుండగా రాత్రి ఎక్కడికి వెళ్ళారా అని అడుగుతుంది భానుమతి. కోపంగా చూస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. మార్నింగ్ వాక్కి వెళ్ళాం నానమ్మా అని ఏదో అబద్ధం చెప్పేస్తాడు గౌతమ్. అప్పుడు అతిథి వాళ్ళిద్దరి ముందుకు వచ్చి అబద్ధం చెప్పడం ఆరోగ్యానికి మంచిది కాదు గౌతమ్. మీరిద్దరూ నిన్న రాత్రంతా శంషాబాద్ అడవిలో ఉన్నారని నాకు తెలుసు అని అనగానే అడవిలో ఉన్నారా, అడవికి వెళ్ళారా అని భానుమతి కూడా అడుగుతూ ఉంటుంది, నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ చికాకుగా తనేదో చెప్తే నువ్వేంటి నానమ్మ అని అంటూ ఉండగా మరి ఎక్కడికి వెళ్ళారో చెప్పరా అని అంటూ ఉంటుంది ఆ భానుమతి. చేసేది లేక అబద్ధం చెప్పలేక అవునానమ్మ అడవికి వెళ్ళాం అని అనేస్తాడు గౌతమ్. దాంతో కోపంగా అహల్య ముందుకు వచ్చి అహల్యని చూస్తూ వాడితో పాటు నువ్వెందుకు వెళ్ళావే అని నిలదీస్తూ ఉంటుంది భానుమతి. భానుమతి అలా నిలదీస్తుండగా సైలెంట్గా భయపడుతూ నిలబడిపోతుంది అహల్య. చెప్పవే చెప్పు, వాడితో పాటు నువ్వెందుకు వెళ్ళావు అని ఆ, ఆ, అహల్యని కొడుతూ ఉంటుంది, చెంపల మీద నుంచి కొడుతూ ఉంటుంది భానుమతి. అలా అహల్య రెండు చెంపలు వాయిస్తున్న భానుమతిని చూసి అర్జున్ ప్రసాద్, సుభద్ర ఇద్దరు బాధపడుతూ ఉంటారు. గౌతమ్ అయ్యో అని అనే లోపే అహల్య రెండు చెంపలు ఉబ్బిపోయేలా వాచేలా కొడుతూ ఉంటుంది భానుమతి. అతిథి చూసి నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ భానుమతిని ఆపుతాడా, అసలు ఎందుకు వెళ్ళారో నిజం తెలుస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.